నమస్తే, నేను మీ సతీష్. ఋషికొండ పైన నిర్మించినటువంటి నిర్మాణాల్లో వాస్తవాలు బయటకి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పైన అసత్య ప్రచారాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. మరి నిజంగా ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఋషికొండ పైన జరిగినటువంటి నిర్మాణాలు కావచ్చు, ఋషికొండకి బోడుగుండి కొట్టేసినటువంటి వైనం గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్, మీడియా ఛానల్ అయినటువంటి సాక్షిలో కొన్ని డిబేట్లు నిర్వహించి అందులో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి అంటే, అసలు ఋషికొండకి బోడిగుండు కొట్టాలి అన్నటువంటి ఆలోచన వచ్చిందే మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారికి. మరి అది తర్వాతి కాలంలో ఆ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ హరిత రిసార్ట్స్ నిర్మించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్మాణాలు చేపడితే వాటిని అదేదో భూతద్దంలో పెట్టి వాటిని భూతంగా చూపించి జగన్మోహన్ రెడ్డికి వచ్చే మంచి పేరు చెడగొట్టేటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసలు అవి ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాలు, అక్కడ పర్యావరణానికి ఎలాంటి విఘాతం చేయలేదు, దాన్ని పర్యాటకంగా చక్కగా వినియోగించుకోవచ్చు. కానీ ఏదో తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట అన్న సామెతలో ఈ రోజున దాన్ని వేరే రూపంలో చిత్రీకరించి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదు అనేటువంటి కొన్ని డిబేట్లు కూడా నిర్వహిస్తూ ఈ రకమైనటువంటి ప్రచారాలు తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? అసలు తల్లికి అన్నం పెట్టలేనాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పిన్నమ్మకి గాజులు చేపించడం అంటే సుబ్బారెడ్డి పెళ్ళానికి గాజులు చేపించడమా? ఆల్రెడీ పిన్నమ్మ, ఇంకో పిన్నమ్మ సౌభాగ్యమ్మ ఏడుస్తోంది. అంటే ఇవాళ సరే, అది సరే, తల్లి చెల్లి ఆ పిన్నమ్మ అది కాదు. ఏది ఋషికొండ అది రోజా కొండ, అది కాస్త భారతి కొండ అయిపోయిందా? అంటే ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతంగా అసలు మనకు ఉత్తరాంధ్రలో, అక్కడ విశాఖపట్నంలో ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత, పర్యాటక ప్రాధాన్యత, వీటన్నిటినీ విస్మరించి ఎన్టీ రామారావే అప్పట్లోనే దీనికి ఆలోచన చేశాడు, రాజశేఖర రెడ్డే మొదట పగలగొట్టాడు, ఇటుక పెట్టాడు. ఎందుకు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం మీద ఎత్తే పోలా? ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? ఇక్కడ ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారు? నిన్ను నిలదీస్తోంది దేనిపైన? ఇప్పుడు అప్పట్లో హరిత గెస్ట్ హౌస్ ఉందన్నారు. హరిత గెస్ట్ హౌస్ వల్ల ఎంత ఇన్కమ్ వచ్చేది? నీకు ఏడాదికి 8 కోట్లు, సంవత్సరానికి 8 కోట్లు రాబడి ఇచ్చేటటువంటి ఆ గెస్ట్ హౌస్ ఎందుకు కూల్చావు? అంటే 5 ఏళ్లలో 5-8 40 కోట్ల రాబడి పోయింది. అంటే రాబడి పోగొట్టడమే కాదు, మళ్ళా నువ్వు అందులో ఒక 450 కోట్లు బూడిదలో పోసావు. 450 కోట్లతో అక్కడ నిర్మాణాలు చేశావు. అంటే నువ్వు కట్టిన నిర్మాణం అటు 40 కోట్ల రాబడి పోగొట్టింది, అదొక వైట్ ఎలిఫెంట్గా మారింది. ఇప్పుడు దాన్ని దేనికి ఉపయోగించుకోలేని పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి జుట్టు బీక్కుంటున్నాడు చంద్రబాబు. ఏం చేయాలి దీన్ని? మొన్న వెళ్ళి ఎమ్మెల్యేలందరినీ చూడమన్నాడు. అసెంబ్లీలో దీని మీదే ఒకరోజు చర్చ. ఎందుకెల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? ఋషికొండ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు 11 మంది ఎందుకు ముఖం చాటేశారు? ఇవాళ సాక్షి డిబేట్లో మాట్లాడేవాళ్ళు పాపం వాళ్ళన్నా వెళ్ళొచ్చు కదా, వాళ్ళన్నా వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలని పంపచ్చు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడంటారా నాయన? అసెంబ్లీలో మాట్లాడితే నడుస్తుంది, వర్కౌట్ అవుతుంది. సాక్షిలో మాట్లాడితే ఏమవుద్ది? మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా ఈ వ్యర్థ ప్రలాపాలు ఎందుకు? అంటే ఇప్పుడు వాస్తవం ఏంటి? అది 61 ఎకరాలు ఋషికొండ. దానిలో నువ్వు 15 ఎకరాలు ధ్వంసం చేశావు. అంటే 5 ఎకరాల్లో కట్టుబడి చేశావు, 9 ఎకరాలు ఆక్రమించావు. పోనీ నువ్వు చేసింది అసలు ఎందుకన్నా పనికొచ్చుద్దా? దాన్ని ఏదన్నా ఎవరికన్నా అద్దెకిద్దామన్నా ఎవరు తీసుకొని పరిస్థితి. అంతంత పెద్ద పెద్ద రూమ్స్, ప్రెసిడెన్షియల్ షూట్స్, బ్లాంకెట్ సూట్స్, వాటిల్లో ఎవరుంటారు? నువ్వు కట్టింది అసలు కనీసం హోటల్గా వినియోగించడానికి పనికిరాదు, గెస్ట్ హౌస్గా వాడటానికి పనికిరాదు. కానీ 450 కోట్లు దుమారం బూడిదలో పోసాడు. ఆ 450 కోట్లతో నువ్వు కనుక ఇళ్ళు కట్టించుంటే పేదలకి 25,000 కుటుంబాలకి నీకు ఇళ్ళు వచ్చుండే. అరే ఆ 450 కోట్లతో మొత్తం అన్నా క్యాంటీన్లు 4 ఏళ్ళు నడిపే పని.
అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 100 కోట్లు. ఇతను ఖర్చు పెట్టిన 500 కోట్లతో 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్లు నడపచ్చు. పేదలు చక్కగా ఒక పూట అన్నం తినేవాళ్ళు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ పొదుపు శక్తి పెరిగేది. అక్కడేమో అన్నా క్యాంటీన్లు మూసేసావు, వాళ్ళ పొట్ట కొట్టావు, ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ నువ్వు కట్టుకున్నావు. ఏంటి దీనివల్ల నువ్వేం సాధించావు? కట్టిన తర్వాత నువ్వు అందులో ఒక రోజున పడుకున్నావా? ఒక రాత్రన్నా నువ్వు నీ భార్య నిద్ర చేశారా? ఏదో చేశాడు ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవం చేయడానికి కూడా అతనికి ముఖం చెల్లల. రోజా లేకపోతే స్వరూపానంద, గుడివాడ అమర్నాథ్ వాళ్ళతో చేయించాడు ప్రారంభోత్సవం. అంటే అసలు బాత్ టబ్బు 36 లక్షల ఎన్టీ రామారావు చెప్పాడా? రాజశేఖర రెడ్డి చెప్పాడా 36 లక్షలు పెట్టి బాత్ టబ్బు కొనరా అని? కమోడ్ 15 లక్షల. అరే కమోడ్ 15 లక్షలతో ఎవరన్నా కమోడ్ కొంటారా? అంటే ఏంటి, నువ్వు ఆ సముద్రం చూస్తే కానీ నీకు కార్యక్రమాలు నడవా? ఎవరో ఏదో చెప్పాడు, ఏదో స్వామీజీ చెప్పాడు, అక్కడుంటే నువ్వు 30 ఏళ్ళు నువ్వే ఏళ్తావు అని చెప్పి నువ్వేదో 30 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావన్న భ్రమల్లోకి వెళ్ళి ఋషికొండ మీద ఉంటే నీకేమొచ్చింది అసలు? అరే ఒక్కొక్క షాండ్లియర్ ఖరీదు 15 లక్షలు, 30 లక్షలు. అరే ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 3.5 లక్షల, 5 లక్షల ఫ్యాను. అందరూ వెళ్ళి చూశారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి మీరు లోపలికి వెళ్ళి చూద్దరు కానీ ఏంటి, వదిలే నేను లోపలికి రాను బయట అని చెప్పి వాకింగ్ చేశాడు. గంటా శ్రీనివాసరావు అందరినీ తీసుకెళ్ళి చూపించాడు. అసలు దాన్ని ఒక మ్యూజియం చేద్దాం అనుకున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి అని అక్కడ రాసి అవన్నీ అంటించి, ఇది జగన్మోహన్ రెడ్డి బెడ్, దీని కాస్ట్ ఇలా 10 లక్షలు, ఇది జగన్మోహన్ రెడ్డి కూర్చుందాం అనుకున్న కమోడ్, దీనిది 15 లక్షలు, ఇది ఆయన 36 లక్షలు బాత్ టబ్ అని అక్కడ అన్నీ ట్యాగ్ పెట్టి ఆ రేట్ వేద్దాం అనుకున్నారంట. దానికి కూడా పనికిరాని పరిస్థితి. ఏది ఏదైనా ఎగ్జిబిషన్గా నడుపుదామన్నా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయమన్నారు కొంతమంది. నిన్న క్యాబినెట్లో దీని మీదే చర్చ. ఏంటి క్యాబినెట్లో కూడా దీని గురించి చర్చ జరిగితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏమన్నారంటే పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు ఏదైనా బెంచ్ పెడతారేమో కనుక్కోండి ఇక్కడ అని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలంటే నీకు రాజధాని అమరావతిలో అయితే వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ విశాఖపట్నం అయితే రారన్నట్టుగా చర్చ. ఇప్పుడు పయ్యావుల కేసు కూడా అన్నాడంట, ఇది ఎవరన్నా నేవీ వాళ్ళకి ఇచ్చేయటం బెస్ట్ ఏమో. అంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి కరెంటు బిల్లే 30 లక్షలు వస్తుందంట. జగన్మోహన్ రెడ్డి ఎంత నష్టం చేశాడంటే ఇప్పుడు ఈ 10 నెలల్లో కరెంటు బిల్లు 3 కోట్లు కట్టాలి. అంతంత షాండ్లియర్స్. ఇప్పుడు ఒక్కొక్క బల్బు ఖరీదు 60,000 అంట. మీ ఇంట్లో బల్బు ఖరీదు ఎంత? 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. బల్బు ఖరీదు 60,000. అట్లాంటి బల్బులు ఒక 60,000 పెట్టాడు. అంటే కేవలం వాళ్ళ బంధువో వాళ్ళ స్నేహితురాలో ఒక ఇంటీరియర్ డెకరేటర్ ఉంది. ఆ ఇంటీరియర్ డెకరేటర్కి బిజినెస్ కోసం ఇతను ఇది కట్టాడు. అదేదో ఇచ్చేయచ్చు కదా, మొత్తం 400 కోట్లు ఆమెకే ఇచ్చేస్తే పోలా. అంటే వాళ్ళెవరో మీ తాతతో పాటు ఆ బలపనూరులో మీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నంత మాత్రాన, నువ్వు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్నంత మాత్రాన 500 కోట్లు వాళ్ళకి దారాదత్తం చేస్తావా? జగన్మోహన్ రెడ్డి పాలన ఒక మచ్చు తునక ఋషికొండ ప్యాలెస్. అటు పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఇటు వాల్టా చట్టం ఉల్లంఘన, సిఆర్జెడ్ ఉల్లంఘన, గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘన. ఎన్ని కేసులు పెట్టచ్చు దీనిపైన, ఎవరిపైన? చివరికి అధికారులు జైలుకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు. మనం చూసాం గతంలో కూడా జగన్ వల్ల ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళారు. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్. అంటే జగన్ చేసిన నష్టం ఇవాళ విభజన చేసిన నష్టం కన్నా ఎక్కువ అంది. అందుకే చంద్రబాబు ఎవరు ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడుతూ అసలు జగనే ఒక విపత్తు అన్నాడు. థ్యాంక్ యూ. నమస్తే.